ఫేస్బుక్ తేలిపోయింది అనమాట. రాసుకున్న కథ ఒక పాయింట్ ఇంట్రెస్ట్గానే ఉంది. దాని తర్వాత మనోజ్ నేర్చుకున్నది మనోజ్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా చూపించారు. ఫస్ట్ హాఫ్ ఏదో కామెడీగా సరదాగా వెళ్ళిపోతుంటారు, సెకండ్ హాఫ్ సీరియస్గానే తీసుకెళ్తారు. బట్ ఆ సీరియస్నెస్ మనకు కనెక్ట్ అవ్వదు అనమాట. మళ్ళీ గరుడ వచ్చే సీన్స్ 2 ఉంటాయి అనమాట. క్లైమాక్స్ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ దాకా ఆ 2 సీన్లు ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటాయి ఆ 2 సీన్లు. ఆ 2 సీన్లు కూడా ఎవడో విజిట్ చేయకంటే అంత నేర్పడిపోతారు సినిమాకి. సో ఓవర్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం అన్నారు. జస్ట్ ఒక ఫిలిం చూద్దామని వస్తే కనుక సగం వరకు బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఏదో టీజర్ ట్రైలర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే టోటల్గా డిసప్పాయింట్ అవుతారు. బీజేపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది అనుకున్నాం. అది మైండ్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. బీజం కూడా దాని ఇంకా చితక్ కొట్టేది చాలా బీజం బాగుంది. బట్ లాస్ట్ లో ఏదైతే రాముడు వస్తాడో అని మన రేంజ్ లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అంత కాకుండా అంత 30% కూడా క్యారీ చేయలేకపోయారని చెప్పాలి. క్లైమాక్స్ మైనస్. ఎందుకంటే ఒక మనోజ్ని ఒక పవర్ఫుల్ అంటే గాడ్లో చూపిస్తారు. అది వచ్చిన తర్వాత క్లైమాక్స్ ఎలా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అంతలా లేకపోతే